పిల్లలు, మీకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమైతే మా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఫన్ అడ్వెంచర్ వీడియోలు చూడాలంటే జీబీకే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకరోజు కృష్ణుడు, పింకీ, బుజ్జి, పాండా కలిసి అడవిలో సరదాగా ఆడుకుంటూ తిరుగుతున్నారు. అకస్మాత్తుగా దూరంలో ఒక అద్భుతమైన కొండ కనిపించింది. అది సాధారణ కొండ కాదు, మొత్తం ఐస్ క్రీంతో తయారైంది. వావ్, ఇది ఐస్ క్రీం కొండోయ్ అని పింకీ ఆనందంగా అరిచింది. బుజ్జి వెంటనే ఎగిరిపడుతూ చెప్పాడు, అక్కడికి వెంటనే వెళ్ళాలి. రండి స్నేహితులారా, ఒక అడ్వెంచర్ ప్రారంభిద్దాం. రండి స్నేహితులారా, ఒక అడ్వెంచర్ ప్రారంభిద్దాం. కొండ దగ్గరికి వెళ్ళగానే వారికి ఒక చాక్లెట్ నది కనిపించింది. ఈ చాక్లెట్ నదిని ఎలా దాటాలి? అప్పుడు బుజ్జి ఒక బిస్కెట్ పడవను చూసి ఆనందంగా అరచాడు. అందరూ కలిసి ఆ బిస్కెట్ పడవలో ఎక్కి చాక్లెట్ నదిని దాటారు. కొంచెం ముందుకు వెళ్ళగానే వారికి ఐస్ క్రీం చెట్లు కనిపించాయి. ఇది చాలా రుచిగా ఉంది. అకస్మాత్తుగా వారి ముందు ఒక చిన్న ఐస్ క్రీం డ్రాగన్ కనిపించింది. మొదట వారు కొంచెం భయపడ్డారు. కాని డ్రాగన్ చాలా మంచివాడు. డ్రాగన్ వారిని ఐస్ క్రీం కొండ పైభాగానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక భారీ ఐస్ క్రీం కోట కనిపించింది. వారి కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. ఆ కోటలో ఐస్ క్రీం రాజు ఉండేవాడు. అతను వారిని సంతోషంగా స్వాగతించాడు. రాజు వారికి ఒక మాయా ఐస్ క్రీం బహుమతిగా ఇచ్చాడు. అందరూ ఇంద్రధనస్సుపై జారుతూ తమ గ్రామానికి సంతోషంగా తిరిగి వచ్చారు. Welcome back to the village! Hooray! Let's celebrate! Yes, with ice cream! కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా అందరూ ఆనందంగా గ్రామానికి తిరిగి వచ్చారు. స్నేహం మరియు ధైర్యం ఉంటే ప్రతి అడ్వెంచర్ అద్భుతంగా మారుతుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం స్నేహితులారా, జీబీకే ఛానల్ కు స్వాగతం. రండి, మా వినోద ప్రపంచంలోకి అడుగు పెట్టండి. మీకోసం వేచి ఉన్నాయి. అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. కృష్ణుడు తన దివ్యమైన రాగాన్ని పలికిస్తుండగా అద్భుతమైన లోకాలకు ఒక ద్వారం తెరుచుకుంది. తేనెటీగల గూడు పోర్టల్ మెల్లగా ప్రకాశిస్తుంది. బుల్లికృష్ణుడు, పాండా, గులాబీ ఏనుగు మరియు కోతి ధైర్యంగా పోర్టల్ గుండా లోపలికి నడుస్తున్నారు. అద్భుతమైన మిఠాయి ప్రపంచంలోకి స్వాగతం. చూడు కృష్ణ, నదిలో చాక్లెట్ ప్రవహిస్తోంది. మాకేం కావాలో అది దొరుకుతుంది. చోకో చోకో చెట్లు, స్వీట్ స్వీట్ మిఠాయిలు, సంతోషంగా నడుస్తూ పాడుకుందాం. అబ్బా, ఈ మిఠాయిల ప్రపంచం ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది. ఈ ఫ్లూట్ సంగీతం ఇంకా బాగుంది. సుందరమైన ఈ నదిని చూడు, ఎంత బాగుందో. తేనె కూడా ఉంది. మీకు కృష్ణుడు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి,
మీకు పింకీ బుజీ పాండా నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, జీబీకే ఛానల్కి సపోర్ట్ చేయండి. నది ఒడ్డున జింజర్ బ్రెడ్ ఇళ్ళు ఉన్నాయి. అక్కడ వారు చాక్లెట్ రాజు కోకోను కలుసుకున్నారు. వచ్చారా? రండి. రాజు కోకో చాలా బాధగా ఉన్నాడు. మా చాక్లెట్ ఊట ఎండిపోయింది అని రాజు చెప్పాడు. వారు రాజుకు సహాయం చేయాలని నిర్ణయించారు. వారు పెప్పర్మింట్ గుహల్లోకి ప్రవేశించారు. కృష్ణమురళి కాంతి దారి చూపించింది. దారిలో కరిగిన క్యారమెల్ ప్రవాహం ఉంది. బుజ్జి క్యారమెల్లో ఇరుక్కుపోయాడు. పింకీ తన తొండంతో బుజ్జిని బయటికి లాగింది. వారు లికోరైస్ తీగలను దాటారు. ఒక పెద్ద మార్ష్మాలో ఒక వింత జీవి చాక్లెట్ ఊటకు అడ్డుగా పడుకుంది. పింకీ మరియు పాండా ఆ వింత జీవిని పక్కకు జరిపాయి. చాక్లెట్ ఊట మళ్లీ ప్రవహించింది. చాక్లెట్ ఫౌంటైన్ మళ్లీ ప్రవహించింది. రాజ్యంలో ఒక పెద్ద విందు జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. If you like Krishna, please subscribe. If you like Pinky Bujji Panda, please like, support GBK channel. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓ కృష్ణ ఊదిన పిల్లన గ్రోవి వల్ల ఆకాశంలో మెట్లు ఎలా వచ్చాయి? వినుము స్నేహితులారా, ఈ నాదంతో మన మార్గం తెరవబడును. చూడు చూడు, అద్భుతం! మన గృహం మన కోసం ఎదురుచూస్తోంది. అందరూ కలిసి ఆ మేఘాల మెట్లపై పైకి ప్రయాణం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి వారు అద్భుతమైన ఆకాశ రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న పక్షి యువరాజు మేఘంపై కూర్చొని ఏడుస్తూ కనిపించాడు. చిన్న స్నేహితుడా, నీ రెక్కుకి ఏమైంది? చాలా నొప్పిగా ఉందా? చింతించకు, నేనున్నాను. అద్భుతమైన అడవిలో బుజ్జి మెరుస్తున్న పండును కనుగొన్నాడు. అతను ఒక కాటు వేసినప్పుడు అతను తక్షణమే అద్భుతమైన మ్యాగియాతో నిండిపోయాడు. ఆ మాయాఫలం తిన్న తర్వాత బుజ్జి తేలియాడటం మొదలుపెట్టాడు. అతని స్నేహితులు అతన్ని సంతోషంగా ఏగురుతూ చూడసాగారు. బుజ్జి, త్వరగా రా. మేము నిన్ను పట్టుకుంటాము. నన్ను పట్టుకోండి. అదిగోండి, ఆకాశంలో ఒక పెద్ద రాక్షసుడు. అది మన దారిని అద్దుకుంది. త్వరగా పదండి. వావ్, అద్భుతం! చాలా బాగా డాన్స్ చేశావు. Come in everyone. Welcome to the Golden Kingdom. Wow, this is amazing. It's so beautiful. Come in everyone. Welcome to the Golden Kingdom. సుడు నవ్వుతూ వారిని వెళ్ళనిచ్చాడు. వారు గాలిలో తేలే వింత ద్వీపాలను దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఒక చిన్న మెరుపు డ్రాగన్ ఒక మాయా ఈకను జాగ్రత్తగా కాపాడుతోంది. పాండా ప్రేమగా డ్రాగన్ను హత్తుకున్నాడు. సంతోషంగా మారి మాయా ఈకను వారికి ఇచ్చింది.
సుందర్ మయూరం ఈకాన్ని నాకిస్తున్నదా? అప్పుడు కృష్ణుడు ఎంతో సంతోషించాడు. ఈ ఈక ఎంతో శక్తివంతమైంది. కృష్ణ ఆ మాయా ఈకతో పక్షి యువరాజు రెక్కను తాకాడు. కృష్ణుడు ఆ పక్షి యువరాజు రెక్కను ఆ మాయా ఈకతో తాకాడు. వెంటనే ఆ పక్షి యువరాజు రెక్కలు మళ్లీ బలంగా మారాయి. అందరూ ఇంద్రధనస్సుపై జారుతూ తమ గ్రామానికి సంతోషంగా తిరిగి వచ్చారు. కృష్ణ తన పిల్లన గ్రోవిని ఊదుతుండగా సరస్సులో నీటి సుడిగుండం ఏర్పడుతుంది. పింకీ, బుజ్జి, పాండా The music is starting. Wow, look at the water. It's magic. Incredible! So beautiful! ఆ సుడిగుండం మధ్యలో ఒక మెరిసే ముత్యం ప్రకాశిస్తూ కనిపించింది. కృష్ణ మరియు అతని స్నేహితులు ఆ సుడిగుండం గుండా సముద్రం లోపలికి ప్రయాణం ప్రారంభించారు. Look! The city is right there! It's so beautiful! Let's go! సముద్రం లోపల రంగురంగుల చేపల మధ్య నుండి సూర్యరశ్మి అందంగా మెరిసింది. కొంత దూరం వెళ్ళగానే వారు ఒక అద్భుతమైన పగడపు నగరాన్ని చూశారు. ఆ నగరంలో రంగురంగుల పగడాలతో కట్టిన ఇళ్ళు, మెరిసే దారులు ఉన్నాయి. అక్కడ వారికి సముద్రపు యువరాణి షెల్లీ కనిపించింది. ఆమె చిరునవ్వుతో పలకరించింది. మన నగరం యొక్క కాంతినిచ్చే సూర్యముత్యం లోతైన సముద్రలోయలో పడిపోయింది. కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా ఆ ముత్యాన్ని వెతకడానికి లోతైన సముద్ర లోయలోకి వెళ్లారు. అక్కడ చీకటి ఎక్కువ ఉంది. జెల్లీఫిష్లు మాత్రమే చిన్న చిన్న దీపాల్లా మెరుస్తున్నాయి. వారు పెద్ద సముద్రపు పాచిమొక్కల మధ్య జాగ్రత్తగా ముందుకు వెళ్లారు. అకస్మాత్తుగా ఒక పెద్ద సముద్రపు సింపి నిద్రపోతూ కనిపించింది. దాని పక్కనే ఇంకో సింపి ఉంది. ఆ సింపి లోపలే మెరిసే సూర్యముత్యం దాచుకుని ఉంది. కృష్ణ తన మురళి వాయించగానే ఆ ముత్యం మళ్లీ ప్రకాశించడం ప్రారంభించింది. బుజ్జి తన తోకతో ఆ సింపిని మెల్లగా నిమిరాడు. సింపి కొద్దిగా తెరుచుకోగానే కృష్ణ వెంటనే ముత్యాన్ని తీసుకున్నాడు. అందువలన కృష్ణుడు మరియు అతని స్నేహితులు సూర్యముత్యాన్ని తిరిగి తీసుకొని అద్భుతమైన పగడపు నగరానికి సంతోషంగా ప్రయాణమయ్యారు. షెల్లీ ముత్యాన్ని తన స్థలంలో పెట్టగానే నగరం మొత్తం మళ్లీ వెలుగులతో మెరిసింది. చేపలు, తాబేళ్లు, సముద్ర జీవులు అందరూ కలిసి పెద్ద పండుగ చేసుకున్నారు. ఆనందంగా ఉన్న షెల్లీ కృష్ణకు ఒక మెరిసే ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. కృష్ణ, పింకీ, బుజ్జి, పాండా సంతోషంగా తిరిగి వెళ్లారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ తన పిల్లన గ్రోవిని ఊదగానే ఆకాశం నుండి రంగురంగుల ఆటబొమ్మల మెట్లు కిందకు వచ్చాయి. అందరూ ఆ మెట్లపైకి ఎక్కుతూ మేఘాలపైన ఉన్న వింతలోకానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద ఆటబొమ్మల కర్మాగారముంది. అది రంగురంగుల ఇటుకలతో నిర్మించబడింది. అక్కడ ఒక చిన్న టిన్ రోబో బాధగా కూర్చుని ఉంది. దాని గుండెలో ఒక చక్రం పోయింది. పొరపాటున వారు కదిలే బెల్ట్ మీద పడ్డారు.
రబ్బరు డక్ మీద ప్రయాణిస్తున్న బుజ్జి అందరినీ నవ్వించాడు. తరువాత వారు పెద్ద అయస్కాంతాల గుండా దారి వెతుక్కుంటూ వెళ్లారు. రోబోకు కావలసిన బంగారు చక్రం చాలా ఎత్తులో ఉంది. పాండా తన మెత్తటి పొట్టను జంపింగ్ ప్యాడ్లా మార్చాడు. బుజ్జి పైకి ఎగిరి ఆ చక్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పింకీ తన తొండంతో బుజ్జిని జాగ్రత్తగా పట్టుకుంది. అందరూ చేరండి, ఇక్కడ గొప్ప పండుగ జరుగుతుంది. ఆ అందమైన రోబోట్ ఇప్పుడు నృత్యం చేస్తుంది. రోబోట్ మేల్కొంది. అన్ని బొమ్మలు డాన్స్. నమస్కారం మిత్రులారా, మన బొమ్మల విమానం బయలుదేరింది. అందరూ కలిసి ప్రయాణం చేద్దాం. A friendly tin robot gives a glowing magical battery to little Krishna. రోబో కృష్ణకు ఎప్పటికీ ఆరిపోని మాయా బ్యాటరీని ఇచ్చింది. అద్భుతమైన కొత్త సాహసానికి స్వాగతం. మ్యాజిక్ శక్తితో నిండిన అద్భుతమైన బొమ్మల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. మరింత ఆనందం, వినోదం మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా జీబీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం స్నేహితులారా, జీబీకే ఛానల్ కు స్వాగతం. రండి, మా వినోద ప్రపంచంలోకి అడుగు పెట్టండి. మీకోసం వేచి ఉన్నాయి. అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. చూడండి, ఒక బంగారు సీతాకోకచిలుక. అది చాలా ప్రకాశవంతంగా మెరుస్తోంది. మనం వేగంగా ఆడుకుందాం. అద్భుతమైన సీతాకోకచిలుక చూడండి, అది మెరుస్తోంది. ఇది నిజంగా బంగారమా? అల్లంత దూరం ఎగురుతోంది. రండి, దానిని అనుసరిద్దాం. వామ్మో, ఇది చాలా అందంగా ఉంది. ఊప్స్, నన్ను వదిలేయకండి. అక్కడ ఒక దయగల పాండా బాధగా కూర్చుని ఉన్నాడు. అయ్యో పాండా, నీకేమైంది? ఎందుకేడుస్తున్నావ్? మా అడవికి శక్తినిచ్చే మాయారత్నం కనిపించడం లేదు. కృష్ణ ధైర్యంగా చెప్పాడు, మేము ఆ రత్నాన్ని వెతికి తీస్తాం. అయ్యో, ఇది చాలా ఊగుతోంది. భయపడకండి, అడుగులు జాగ్రత్తగా వెయ్యండి. మనం చేరుకుంటాం. నాకు నగరాలు ఉన్నాయి, కాని ఇళ్ళు లేవు. నాకు పర్వతాలు ఉన్నాయి, కాని చెట్లు లేవు. నాకు నీరు ఉంది, కాని చేపలు లేవు. నేనేమిటి? దీనికి సమాధానం మ్యాప్. ఎందుకంటే మ్యాప్లో నగరాలుంటాయి కాని ఇళ్లుండవు, పర్వతాలుంటాయి కాని చెట్లుండవు, నీరుంటుంది కాని చేపలుండవు. నేను సాధించాను. దారి తెరుచుకుంది. హుర్రే! మనం గెలిచాం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. నాకు ఈ గబ్బిలాలు నచ్చలేదు. భయపడకు, నేను ఉన్నాను. ఇది ఒక మాయా స్ఫటికం. చాలా అందంగా ఉంది. చూడండి, జలపాతం వెనుక ఎంత పెద్ద క్రిస్టల్ ఉందో. వావ్, అది మెరుస్తున్న తీరు అద్భుతం. అరే చూడు, నా మ్యాజిక్ క్రిస్టల్ ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో. అబ్బో, ఇది అద్భుతమే. బుజ్జి చేసిన ఫన్నీ పనులు చూసి కోతి నవ్వి రత్నాన్ని ఇచ్చింది. ఈ క్రిస్టల్ సరిగ్గా పనిచేస్తుందని ఆశిద్దాం. ఇది తప్పకుండా పనిచేస్తుంది. అద్భుతం, కాంతి వేగంగా వ్యాపిస్తోంది. మన ఆలయం పునరుద్ధరించబడింది. జై జై! ఆహా, ఎంత బాగుంది. చూడండి, ఆ దివ్య చెత్తుని. అద్భుతమైన స్ఫటికం మిత్రులారా. జై శ్రీకృష్ణ, జై బలరాం. మన నందనంలో చాలా సంతోషంగా ఉంది. మీకు స్వాగతం. స్నేహితులారా, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. అదేమిటి కృష్ణ? ఇతరులకు సహాయం చేస్తే మాయాజాలం జరుగుతుంది. నిజమా? ఎలా? చూడు, అడవిలో మాయా రెయిన్బో చెట్టు. స్నేహితులారా, చూడండి ఎంత బాగుందో. చూడండి స్నేహితులారా, ఆ మాయా రెయిన్బో పండు.
వావ్, అది ఎంత అందంగా మెరుస్తోందో. వచ్చేసింది. సాధించవు బుజ్జి. హుర్రాయ్! ఇదెక్కడి మాయా? చెట్టు కళ్ళు తెరిచింది. వామ్మో, ఎంత వెలుగు! పిల్లలు, ఈ మాయా ఫలాలు మీ సొంతం కావాలంటే మీరు 3 ఆసక్తికరమైన సవాళ్లను పూర్తి చేయాలి. చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి చిక్కుకున్న పక్షికి సహాయం చేశాడు. కృష్ణుడు మెల్లగా దాన్ని తీగల నుండి విడిపించగా పక్షి నమస్తే పిల్లలు. ఈ అందమైన అడవిలో ఒక రంగుల నది దాటుదాం. భయపడవద్దు, పింకీ మనకు సహాయం చేస్తుంది. చూడు నా స్నేహితుడా, నమస్కారం. ఈ మాయా అడవికి స్వాగతం. ఈ పండ్లు మీకోసమే. ధన్యవాదాలు శ్రీకృష్ణ. చూడండి, అవి తింటున్నాయి. 3 పనులు పూర్తి చేసినందుకు చెట్టు చాలా సంతోషపడింది. ఆ మాయావృక్షం ప్రేమగా శ్రీకృష్ణుడికి ఇంద్రధనస్సు ఫలాన్ని అందించింది. బుజ్జి, పింకీ సంతోషంతో కేరింతలు కొట్టారు. అద్భుతమైన పండ్లతో కలర్ఫుల్ ప్రపంచం. ఇది మనకు మ్యాజికల్ పవర్ అందిస్తుంది. దీనితో ఈ అడవిని కాపాడుకోవచ్చు. అందరూ నాచుదాం పదండి. హుర్రే, నాచుదాం. వందనం స్నేహితులారా. నమస్కారం. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పబోతున్నాను. అదేమిటి కృష్ణ? ఇతరులకు సహాయం చేస్తే మాయాజాలం జరుగుతుంది. నిజమా? ఎలా? చూడు. ముగ్గురు ఎప్పుడూ మంచి పనులు చేయాలని మాట ఇచ్చారు. అలా ముగ్గురు స్నేహితులు మరో సాహసానికి బయలుదేరారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి స్నేహితులరా, ఏ చెట్టు నుంచి ఎంత వెలుగు వస్తుందో. అద్భుతంగా ఉంది. అవును, నాకు మామిడి పండు దొరికింది. వావ్ బుజ్జి, ఇది మెరుస్తోంది. పింకీ, ఈ మామిడి పండు ఎంత తీయగా ఉందో చూడు. చల్లగా తీయగా ఉంది. అచానక్ నేల కంపిస్తుంది. చెట్టు వెనుక రాక్షసుడు కనిపిస్తాడు. పింకీ కృష్ణ వెనుక దాక్కుంటుంది. బుజ్జి వెంటనే చెట్టెక్కుతుంది. రాక్షసుడు ఈ మామిడి చెట్టు గ్రామాన్ని రక్షించే మాయా చెట్టు అని చెబుతాడు. శ్రీకృష్ణుని వేణుగానం అడవిని మాయాజాలంతో నింపింది. ఆ మాయా మామిడి చెట్టు వెలుగు చూడండి. బంగారు వర్ణంలో మెరిసిపోతూ లెక్కలేనన్ని పండ్లను ఇస్తోంది. చూడండి పిల్లలు, శ్రీకృష్ణుడి మాయ ఈ చెట్టును ప్రకాశింపజేసింది. ఎంత అద్భుతమైన దృశ్యం! చూడండి, కృష్ణుడు, పింకీ, బుజ్జి మరియు రాక్షసుడు గ్రామస్తులతో ఈ మాయా మెరిసే మామిడి పండ్లను సంతోషంగా పంచుకుంటున్నారు. అందమైన ఈ గ్రామంలో ఒక పెద్ద రక్షకుడు మెరిసిపోతున్న మామిడి చెట్టుని కాపాడుతున్నాడు. కృష్ణుడు, పింకీ మరియు బుజ్జి అదన్ని మెచ్చుకుంటున్నారు. కృష్ణ, పింకీ, బుజ్జి, రాక్షసుడు మామిడి చెట్టు కింద ఆనందంగా కూర్చుంటారు. దయ మరియు పంచుకోవడం అందరికీ ఆనందాన్ని ఇస్తుంది.